మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అప్పలరాజు గారు, ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలన తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలు 2024 మళ్ళీ భీమిలి నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారు అయితే కనుక ఎన్నో మార్పుల తర్వాత ఆయనకి సీట్ కేటాయించడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ అయితే కనుక ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. కానీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రెండో స్థానం 93,000 పైచిలకు ఓట్లతో అయితే కనుక గెలిపించిన పరిస్థితి. అసలు అదే 2024 ఎలక్షన్లో కంప్లీట్గా చాలా వరకు మీ పాత్ర, ఎలాగైతే కొంతమంది స్థానికులుగా నాయకులుగా ఉన్న మీ పాత్రలు అయితే ఏ మేరకు ఉంది, అసలు 2024 ఎలక్షన్స్ భీమిలిలో ఏ విధంగా జరిగాయి అంటారు? 2024 ఎలక్షన్ వచ్చేసరికి ఈ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల 2024 ఎలక్షన్ ఎన్నికలు ఎంత తొందరగా వస్తాయని రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి అరాచకమైన ప్రభుత్వం నడిచింది అప్పట్లో. దానివల్ల ఒక రకమైనటువంటి రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి, ఉద్యోగ రంగాల నుంచే కానీ, శ్రామిక రంగాల నుంచే కానీ, వ్యాపార రంగాల నుంచే కానీ పూర్తిగా రాష్ట్రం పాడైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం, ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం కావాలి అనేటటువంటి ఆశతో ఎదురు చూశాయి అన్ని రంగాలు కూడా. అందులో భాగంగానే భీమిలి కూడా అప్పటికి ఆయన ఏదో ఇక్కడ 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టేయడం, నేను భీమునిపట్నం కాన్స్టిట్యున్సీకే వచ్చేస్తాను, భీమునిపట్నం నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచే నేను రాజధాని ప్రాంతంగా ఆయన ఊహించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పటికి. అలాంటి పరిస్థితిలో ఈ టికెట్ మీద కొంత ఉత్కంఠత నెలకొనడం వాస్తవం. లాస్ట్ మినిట్లో గంటా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. మరి ఆయన ఇచ్చిన తర్వాత కూడా గతంలో గంటా శ్రీనివాసరావు గారు చేసి మంత్రిగా ఈ కాన్స్టిట్యున్సీకి మంచి అనుభవం ఉంది. 2014 నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు విపరీతమైన తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా ఆయన 2019లో అధికారం కోల్పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రోడ్లు అయితే అభివృద్ధి విషయంలో నేను చెప్తాను, ఏ రోడ్లు అయితే ఆగిపోయినాయో మళ్ళీ 2024 ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొన్న వచ్చేటప్పటికి అలాగే ఉన్నాయి 5 ఏళ్ళు పరిస్థితి. ఎక్కడ కూడా అధ్వాన్నంగా, నిజంగా మహానగరానికి ఇంత దగ్గరలో ఉన్నాం కానీ ఆటో కూడా ఊర్లోకి రావడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు అవి పూర్తి చేయలేదు. వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఎన్ని రకాలుగా భూములు ఎవరెవరకు ఇచ్చారు, ఎవరెవరు చేసుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ దిగారు ఇక్కడ. లేదు, వాళ్ళకి కావాల్సినవి చేసుకున్నారు తప్ప ఈ ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మొన్న గంటా శ్రీనివాసరావు గారు, ఇక్కడ భరత్ గారు వీళ్ళ నాయకత్వంలో ఇప్పుడు భీమునిపట్నంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇప్పుడే మన ఈ 2 రోడ్లు కూడా టెండర్ పిల్లడం జరిగింది. మీరు కూడా చూసారు. మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా రెండో స్థానంలో 93,000 పైచిలకు మెజార్టీ ఇచ్చారంటే భీమిలి ప్రజలకి గంటా గారి మీద నమ్మకం అంటారా, లేదంటే మీలాంటి నాయకులు ప్రజలను ప్రజలకి మమేకమయ్యి చెప్పిన పరిస్థితి? అసలు ఏంటి 2023 ఎలక్షన్లు 2024 ఎలక్షన్లో జరిగింది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ రాష్ట్రం అంతా ఒక రకమైనటువంటి వేవ్ వచ్చింది. అందులో భీమునిపట్నంలో ఇక్కడ ముందే చెప్పాను, కమిట్మెంట్ మీద నాయకత్వం, ఆ కమిట్మెంట్ మీద నాయకత్వం ఉన్న పట్టుదల, గ్రామాలు అందరూ కూడా. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఓట్లు చీలిపోలేదు. 3 పార్టీలు కూటమి కూడా ఏర్పడటం కూడా ఒక రకమైనటువంటి ప్లస్ అయింది. తర్వాత కొన్ని అనంతపురం మండలంలో 2-3 బూతులు ఓపెన్ కాలేదు. ఇంకా లెక్కింపు అప్పుడు కూడా మేము చూసాం. ఇంకా మెజారిటీ కూడా ఇప్పటికే ఎక్కువగా ఉంది కదా, ఇట్లా అవసరం లేదులేండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఆ లెక్కింపు కౌంటింగ్ అవి ఓపెన్ కాలేదు, వదిలేశారు. లేకపోతే ఇంకా మెజారిటీ కూడా ఎక్కువ పెరిగేది. భీమునిపట్నం తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలాంటిది. అందులో మాత్రం ఏమాత్రం చెప్పడానికి అది మేస్తులుగా పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్లు అవ్వచ్చు, లేదంటే స్థానికులు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నగరాల కమ్యూనిటీ కావచ్చు, చాలా వరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకంతో అయితే ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది. నిజంగా కంచుకోట అంటారా భీమిలికి? నిర్మాణ రంగం ఉంది. నిర్మాణ రంగం ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మధురవాడలో మార్బుల్ వర్కర్స్ అందరూ కూడా ఎక్కువ మ్యాక్సిమం వర్కర్స్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంకితమైన విధేయతగా పనిచేసినటువంటి నాయకత్వం అక్కడ ఉంది. దానివల్ల ఇవాళ తెలుగుదేశం పార్టీకి భీమిల్లో అంత మెజారిటీ రావడానికి కూడా అదొక కారణం.
తర్వాత ఇప్పుడు విశాఖపట్నం అంటే సిటీ పెరిగిపోయింది. ఇప్పుడు అంతా సిటీ అంతా మధురవాడ వైపు డెవలప్మెంట్ ఉంది. హార్ట్ ఆఫ్ ది సిటీ నెక్స్ట్ మధురవాడ వైపు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఇప్పుడు విశాఖపట్నం, మధురవాడ అంతా భీమిలి కాన్స్టిట్యున్సీ మీద అంతా ఇప్పుడు ఆధారపడి ఉంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఎవరికన్నా ఏ కంపెనీకైనా ల్యాండ్స్ ఇవ్వాలన్నా ఏదైనా ఇటే ఉంది. ఐటీ కంపెనీలన్నీ కూడా ఇవన్నీ భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అంతా ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు గడుస్తుంది. అసలు గంటా శ్రీనివాసరావు గారి యొక్క నమ్మకంతో మీరు ప్రజలందరూ గెలిపించారు. ఆయన ఏ విధంగా ముందు తీసుకెళ్తున్నారు, అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది భీమిలి కాన్స్టిట్యున్సీ సంబంధించి? ఇంకొకటి చెప్పాలంటే ఈ పిఎంపాలెం, మధురవాడ ఈ సమీపంలో ఏ విధంగా ఉందంటారు మీరు? ఇప్పుడు మధురవాడలో ఉన్నటువంటి 4-5 వార్డులు, 7వ వార్డు, 8, 6 ఇవన్నీ ఉన్నాయంటే ఇక్కడ ఒక 6 మినహా తక్కిన తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి వార్డులు. మొన్న జీవీఎంసీ ఎన్నికల్లో కూడా భీమిలిపట్నం నియోజకవర్గంలో మ్యాక్సిమం వార్డులన్నీ గెలుచుకున్నాం. అక్కడ భీమిలి వార్డులన్నీ 4 మినహా ఇవన్నీ తెలుగుదేశం 4, 1 మినహా 2, 3 కూడా మనం గెలుచుకున్నాం. మరి అప్పుడు కూడా జగన్ మామూలు పరిస్థితి వాతావరణం కాదు. ఒక పక్క కరోనా, ఒక పక్క ఈయన అసలు బయటికి ఎవరైనా తెలుగుదేశంలో బయటికి రానివ్వాలనేటువంటి పరిస్థితిలో మొన్న మేము మా వార్డులు గెలుచుకున్నాం. మధురవాడ 5, 7 ఇవన్నీ. అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుందంటే విశాఖపట్నం మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి. రాష్ట్రం అంతా ఒక రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా విశాఖపట్నంలో ఎక్కువ సీట్లు కార్పొరేటర్లు గెలుచుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అప్పుడు మాకు సరైనటువంటి లీడర్షిప్ లేడు. ఎందుకంటే అప్పుడు భీమిలిపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సబ్బం హరి ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడంతో కాన్స్టిట్యున్సీలో అయితే మాకు తర్వాత ఎవరు ఆదరించే పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఆ క్షణం తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ఎలక్షన్ వచ్చేసరికి గంటా శ్రీనివాసరావు గారు అభ్యర్థిత్వాన్ని కూడా అక్కడ అందరూ స్వాగతించారు. మరి అదే పందాలో మరి ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కూడా కంటికి కట్టినట్లుగా కనిపించింది. అడగచ్చో లేదో తెలియదు కానీ ఒక ప్రశ్న, ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అంటే ఇన్నాళ్ళ రాజకీయ అనుభవం ఏ నాయకులైనది పక్కన పెడితే ఒక స్టాండర్డ్ నాయకులుగా మీలాంటి వాళ్ళకి ఏ చిన్న ప్రెజర్ ఉన్నా సరే డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ పోలీసులు రావడం కానీ ఇంత ఈ రాజకీయ అనుభవంలో బాధపడిన రోజైనా ఉందా? ఎందుకు ఈ రాజకీయాలు మనకి అని అలాగే ఏ రోజైనా థింక్ చేశారు? థింక్ చేయడం అంటే గతంలో ఆ రకమైనటువంటి రాజకీయాల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి వాతావరణం ఉండకూడదు. మొన్న వీళ్ళు కల్పించారు. ఎందుకు కల్పించారంటే మేము ఏదైనా పార్టీ స్టేట్ పార్టీ పిలిపించింది అనుకోండి, మేము రేపు ధర్నా లేకపోతే పార్టీ మీటింగ్ అనుకునేసరికి తెల్లవారేసరికి ఈ అణిచివేత కార్యక్రమం, ఇంటి ముందు 3 పోలీసులు, మేము అప్పుడు గ్రామాల్లో ఉన్నాం. ఇంటి ముగ్గురు మా ఇంటి మీద ఒకళ్ళు వచ్చేవారు, కింద 2 ఉండేవారు. గ్రామాలు ఏమంటే అప్పలరాజు ఇంటి దగ్గర ఎందుకో పోలీసులు ఉన్నారు అని ఊరంతా చూడడం, ఎలాంటి వాతావరణం కల్పించాడు నేను. అసలు అది కల్పించకూడదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా స్వేచ్ఛా వాతావరణం ఉండాలి. కానీ మొన్న ఆ స్వేచ్ఛా వాతావరణాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితి ఆ గవర్నమెంట్లో చేశారు. కాబట్టి వాళ్ళకి ఇవాళ పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి సంవత్సరం 4 నెలలు 3 నెలలు అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళేదో మీటింగ్లు పెట్టుకున్నారు. అలాగని మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేదు, అలాగని వ్యతిరేకించలేదు. అలా పోలీసులు కూడా వాళ్ళు ఎవరిని ఆపలేదు. ఎవరి కార్యక్రమాలు ఆలి. రాజకీయాల్లో ప్రజాజీవనంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది. తప్పుగా మాట్లాడితే తప్పు. కానీ ఇప్పుడు మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఏంటంటే, నేను కూడా తెలుగుదేశం పార్టీలో చంపాపేటలోను అక్కడ మన గండిపేట దీనిలోనూ మేము శిక్షణ పొందాం. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం బలంగా ఉండడానికి కారణం కూడా అదొక కారణం. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ తన 90 చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా నేను కేసీఆర్ చంపాపేటలో నేను మాస్టర్ కేసీఆర్, మాకు ప్రొఫెసర్ లక్ష్మణ కేసీఆర్ అనే 2 మాస్టర్లు ఉండేవారు. మాకు ప్రతిరోజు ఉదయాన్ని వచ్చి సాయంత్రం వరకు మాకు క్లాసులు చెప్పేవారు. తెలుగుదేశం పార్టీలో అందరు అంటే నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు ఉమ్మడి పెందుర్తిలో ఉండేవారు. పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడిలో ఉండేవారు. ఈ నియోజకవర్గం తరపున నేను వెళ్ళాను. అప్పుడు ఎవరికి నాయకులు ఎలా ఉండాలి, హుందాతనంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్ మాట్లాడకుండా ఏ రకంగా ఉండాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక శిక్షణ ఇచ్చింది. ఎమ్మెల్యేలకు కూడా శిక్షణ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు. జగన్కి ఆ శిక్షణ లేకపోవడం వల్ల, తిట్టండి ఊరి మీద వదలడం వల్ల ఇవాళ ఆ పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో అది అవసరం. కానీ ఫోన్లు కూడా లేని సమయం అప్పట్లో అయితే ఊర్లో గ్రామం మొత్తం ఒకరికి ఎదుర్కోండి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు అందరూ ట్రైనింగ్కి వెళ్ళి అంటే ఎన్టీ రామారావు గారు అంత నెట్వర్క్ మెయింటైన్ చేసేవారంటారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు.
ఎందుకంటే ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆనందపురం మండలంలో ఒక మీటింగ్, పెద్ద కర్షక పరిషత్ చైర్మన్గా ఆయన పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను అప్పట్లో. ఇప్పుడు ప్రజెంట్ విశాఖ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులుగా మీరు ఉన్నారు. ఎటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి అంటే నేను పాలన అంటే పార్టీలో కూడా గుర్తింపు ఇవాళ ఉంది, చాలు మనకి. ఎందుకంటే పార్టీ ఏ పిలిపిచ్చినా ఏ కార్యక్రమం ఇచ్చినా మనం పార్టీకి విధేయుడిగా మనం పనిచేస్తాం. ఆ నమ్మకం అదంతా జిల్లాలో నాయకులకు కూడా తెలుసు. ఎందుకంటే మేము 2005లో 2007లో అనుకుంటాం, 2007లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మన జహీర్ అహ్మద్ గారు అర్బన్ ప్రెసిడెంట్ ఉండేవారు, బండారు సత్యనారాయణమూర్తి గారు రూరల్ ప్రెసిడెంట్గా ఉండేవారు. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా కొంచెం తెలుగుదేశాన్ని కొంచెం ఎలాగైనా అణిచివేయాలనేటటువంటి కార్యక్రమం చేస్తే మరి ఇద్దరు ప్రెసిడెంట్లు కూడా జిల్లా అంత కొంచెం యాక్చువల్గా గ్రాఫ్ కూడా తగ్గింది. జిల్లా అంతా తిరిగి పాదయాత్ర చేయాలని ఆలోచన వచ్చినప్పుడు కూడా అప్పుడు మేము అక్కడ మధురవాడలో ఇంపార్టెంట్ మా మిత్రులు అందరం కలిసి జిల్లా అంతా తిరిగి అలా భీమునిపట్నం ఆనందపురం నుంచి అలా పెందుర్తి కాన్స్టిట్యూన్సీ భీమిలి వచ్చినప్పుడు మేము ఇక్కడ ఆదరించి మా ఏరియా పాదయాత్ర కూడా మేము సక్సెస్ఫుల్గా మేము పార్టీకి అన్ని రకాలుగా సపోర్టెడ్గా, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పార్టీకి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేసుకుంటూ, మేము అప్పట్లో ఇంత నాయకులు లేరు కానీ ఉన్నదానిలో మేము అప్పుడు మాకున్న దానిలో మేము పార్టీకి సపోర్ట్ చేసి పూర్తిగా పాదయాత్ర కూడా అప్పట్లో విజయవంతం చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మేము రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం కానీ లేదంటే దాడి ప్రతిదాడి అలాంటివి ఏవి లేకుండా ప్రశాంతంగా జరిగే వాతావరణం భీమిలిలో అయితే కనుక రాజకీయ వాతావరణం ఆ విధంగానే ఉంటుంది. సో దీనికి ప్రధాన కారణం ఏమంటారంటే ఇక్కడ ఈ 5, 6, 7, 8 వార్డులు పట్టుకుంటే కనుక చాలా వరకు నగరాల కమ్యూనిటీ 33% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నగరాల కమ్యూనిటీ మొత్తం మీద ఈ భీమిలి నియోజకవర్గం ఇదేనా ప్రధాన కారణం అంటారు ఇక్కడ, లేదంటే ఏమంటారు? ప్రధాన కారణం అంటే భీమిలి ఇప్పుడు చెప్పిన ప్రశాంత వాతావరణానికి మారిపోయారు భీమునిపట్నం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి గ్రామాలందరూ మీకు తెలిసిన నగర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే కే నగరపాలెం అటు విజయనగరం జిల్లా నుంచి కానీ ఇక్కడ బంధుత్వాలు ఉన్నాయి గ్రామాలు. తగరపల్స్కి మా మధురవాడకి ఎక్కువ లింకులు ఉన్నాయి. అలాగే కొన్ని గ్రామాలు ఇప్పుడు యారాడికి మధురవాడికి పూర్వీకుల నుంచి లింకులు ఉన్నాయి. ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒకరికి టికెట్ ఇచ్చింది మొన్న, వైసీపీ కూడా వాళ్ళకే ఇచ్చింది. ఇప్పుడు రాజకీయ పార్టీలో తర్వాత ఇంటి రెండు పక్క ఇల్లులకే ఇచ్చింది మొన్న అయితే మొన్న ఎలక్షన్. ఇప్పుడు ఉన్నది తక్కిన ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు 3 పోతునలకే ఇచ్చేసారు వార్డు ప్రెసిడెంట్లు. అలా కూడా మనం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనం కూడా నగర సామాజిక వర్గానికి ఇచ్చాం. అంటే రాజకీయాలంటే ఇప్పుడు మహానగరం అయిపోయినా గ్రామాల్లో గ్రామ నాయకత్వాలు అయ్యి ఇంకిప్పటికీ కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ కొంతమంది గతంలో కూడా 22 సంవత్సరాలు ఏకాగ్రంగా సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి మా నగరంపాలెం గ్రామం నుంచి ఉన్నాడు. అలాగే ఇప్పుడు మన గ్రామాల పూర్వం నుంచి కూడా రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి గ్రామాలు, రాజకీయ వాతావరణం చంద్రంపాలెం ఇవన్నీ ఉంటాయి. రాజకీయాలు పూర్వం నుంచి రాజకీయాలు నేర్పినటువంటి గ్రామాలు ఇవి. అంచేత ఆ రకమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ ఘర్షణ వాతావరణం ఎలక్షన్ అప్పుడే ఉంటుంది ఎవరన్నా అనుకున్నా. తర్వాత మాత్రం ఎవరో బంధుత్వాలు ఉంటాయి, ఎవరో దీనికి వాళ్ళు వెళ్తుంటారు. అలాగనే కమిటెడ్గా ఉంటారు. ఈ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళకుండా ఉండేటటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఫైనల్గా ఏదైతే నగరాల సామాజిక వర్గం ఈ భీమిలి నియోజకవర్గంలో ఈ మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి నగరాల సామాజిక వర్గానికి తెలుగుదేశం ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేయగలదని మీరు అనుకుంటున్నారు? చేస్తామని అనుకుంటాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఇవన్నీ చరిత్రలు చూసుకోవాలి. 83 వరకు కూడా ఈ సామాజిక వర్గానికి ఎక్కువ రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఉండేది గతంలో. ఒక రకంగా చెప్పాలంటే మనకు అక్కడ తమ్మినపోతరాజు కానీ, మరుపుల చిట్టి గారు కానీ, పోతిన చిన్నా గారు కానీ ఎమ్మెల్యేలు చేశారు. ఇక్కడ పోతిన సంజయశ్వరరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశారు ఈ ప్రాంతానికి సంబంధించి. అంచేత మరి నేనైతే వీళ్ళందరికీ కొన్ని గ్రామాల్లో కమిట్మెంట్ అనేటువంటి నాయకత్వం ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా మన వాళ్ళకి అందరికీ ఏదన్నా న్యాయం జరుగుతుందని మేము కూడా మొన్న కూడా అది చెప్పాం. శాసనసభ్యుల వారికి కూడా మేము అందరం చెప్పడం జరిగింది. ఇక్కడ రానున్నటువంటి ఎలక్షన్లో కానీ మరి ఇంకేమన్నా నామినేటెడ్ పదవుల్లో కానీ ఈ సామాజిక వర్గానికి కొన్ని కేటాయించండి. ఎందుకంటే ఈ రాజకీయ నాలెడ్జ్ ఉన్నటువంటి గ్రామాలు,
రాజకీయ నాలెడ్జ్ ఉన్నటువంటి గ్రామ నాయకత్వాలు ఉన్నాయి కొంతమందికి ఇక్కడ. ఆ పందాలను మనం కూడా చేయాలండి, ఆ కోణంలో మీరు ఆలోచించండి అని చెప్పడం జరిగింది. చేస్తుందని నమ్మకం కూడా ఉంది మాకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాం. ఓకే.